హరి ఓం. ఈశావాస్యోపనిషద్ 12వ మంత్రం. అంధం తమ ప్రవిశంతి ఏ అసంభూతిముపాసతే తతో భూయ ఇవ తే తమో యౌ సంభూత్యాగం రతాః. ఇందులో ఈ 12వ మంత్రం 12, 13, 14 ఈ 3 మంత్రాల్లో సంభూతిం అసంభూతిం, సంభూతిని ఉపాసిస్తే ఏమవుతుంది, అసంభూతిని ఉపాసిస్తే ఏమవుతుంది. ఇంతకుముందు మనకి 9, 10, 11లో విద్య అవిద్య అని రెండూ చెప్పి ఏదో ఒకదాన్నే మనం మన జీవితాంతం ఒకదానికే దారపోసేస్తే అది సరిపోదు. ఆ రెండింటినీ సమన్వయం చేసుకుని రెండింటికంటే అతీతంగా ఏదైతే ఉన్నదో ఆ తత్వాన్ని తెలుసుకుంటేనే కానీ, దాని గురించి వింటేనే కానీ, మననం చేసుకుంటేనే కానీ, నిధిధ్యాసన చేస్తేనే కానీ మనకి ఈశావాస్యం ఇదం సర్వం అనే దృక్పథం రాదు అని చెప్పారు కదా. అక్కడ ఎలాగైతే అవిద్య విద్య అనే పేరుతో కేవలం అవిద్యని ఉపాసిస్తే చీకటి లోకాల్లోకి వెళ్ళిపోతాడు, అలాగే కేవలం విద్యనే ఉపాసిస్తే ఇంకా చీకటిగా ఉన్న లోకంలోకి వెళ్ళిపోతాడు అని ఎలాగైతే చెప్పారో అదే విషయాన్ని ఇక్కడ ఇప్పుడు 2 వేరే పదాలు వాడి చెప్తున్నారు. సంభూతిం అసంభూతిం. అంధం తమ ప్రవిశంతి ఏ అసంభూతిముపాసతే తతో భూయ ఇవ తే తమో యౌ సంభూత్యాగం రతాః. ఎవరైతే అసంభూతిని ఉపాసిస్తారో వాళ్ళు అంధం తమ అంటే చాలా చీకటి లోకంలో, చీకటి ప్రదేశంలోకి వెళ్ళిపోతారంటే వాళ్ళు అజ్ఞానంలోనే ఉంటారని. తతో భూయ ఇవ తే తమో, దానికంటే ఇంకా ఎక్కువ చీకట్లో ఎవరు వెళ్ళిపోతారు? యౌ సంభూత్యాగం రతాః. సంభూతి ఉపాసనలో ఎవరైతే రతులు అంటే అందులో ఇన్వాల్వ్ అయిపోయారు, బాగా సంభూతిలో ఇన్వాల్వ్ అయిపోయిన వాళ్ళు ఇంకా ఎక్కువ చీకట్లోకి వెళ్ళిపోతారంటున్నారు. ఇక్కడ కూడా మళ్ళీ మనం ఆ 2 పదాల యొక్క అర్థాలు జాగ్రత్తగా తెలుసుకోవాలి. దేన్ని అసంభూతిం అంటున్నారు, దేన్ని సంభూతిం అంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్న దాంట్లో అవిద్య విద్య అని 2 చెప్పారు కదా. విద్యని ఉపాసించేవాళ్ళు, అవిద్యని ఉపాసించేవాళ్ళు అని చెప్పారు. అవిద్యని ఉపాసించేవాళ్ళు చాలా చీకటి లోకంలోకి వెళ్ళిపోతారు, అలాగే విద్యని ఉపాసించే వాళ్ళు ఇంకా ఎక్కువ చీకటి లోకంలోకి వెళ్ళిపోతారు. ఆ రెండింటినీ చక్కగా సమన్వయం చేసుకున్నప్పుడే మనకు వచ్చిన ఇంటిగ్రేషన్ వల్ల, మనకు వచ్చిన స్థిరత్వం వల్ల, ఆ స్థిరత్వం, ఆ చంచలత్వం లేని మనసు బుద్ధితో మనం ఆత్మజ్ఞానాన్ని విన్నప్పుడు అప్పుడు మనకి అసలు రహస్యం ఏంటో తెలుస్తుంది అన్నారు. అలాగే ఇక్కడ సంభూతి అసంభూతి ఈ రెండింటిని వాడి మళ్ళీ 3 శ్లోకాలు అదే విధంగా చెప్తున్నారు. ఇప్పుడు విద్య అవిద్య ఆ మంత్రాల్లో అవి ఉపాసన సంబంధించినవి. అంటే మనం ఎవరిని ఉపాసిస్తున్నాము కదా, అది కదా అక్కడ చెప్పింది. ఇక్కడ సంభూతిం అసంభూతిం, ఇందులో ఉపాస్య విషయం ఏంటి చెప్తుందంటే ఆ ఎవరిని ఉపాసించాం, ఎవరిని మనం ఆరాధిస్తున్నాం, సగుణ సాకార రూపాన్ని ఆరాధిస్తున్నామా, నిర్గుణ నిరాకార రూపాన్ని ఆరాధిస్తున్నామా, మనం ఎవరిని ఆరాధిస్తున్నాము, అసలు నిరాకార తత్వం ఏమిటి, సగుణ సాకార తత్వం ఏమిటి, ఈ రెండింటినీ మనం జాగ్రత్తగా తెలుసుకుని రెండింటినీ సమన్వయం చేసుకుంటే
అప్పుడు అది మనల్ని ఒక ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తుంది. మన మన అవగాహన స్థాయి పెరుగుతుంది. ఆ ఆత్మతత్వం మన ఎరుకలోకి వస్తుంది. అలా కాకుండా కేవలం మనం సగుణ సాకారాల రూపంలోనే భగవంతుణ్ణి ప్రార్థించి ఈ ఒక రూపమే ఉందనుకుని మిగిలిన వాళ్ళ రూపాలన్నీ రాంగ్ అనుకుని వాళ్ళందరూ రాంగ్, నేను ఒక్కడనే రైట్ అనుకునే పరిస్థితి వచ్చేస్తుంది. రూపాన్ని మీదే కేవలం ఫోకస్ పెట్టేస్తే. అదేవిధంగా కేవలం నిర్గుణ నిరాకారమే మనం అనుకున్నట్లయితే అప్పుడు మనలో రావాల్సిన, హృదయంలో రావాల్సిన ఔన్నత్యం అంటే మనలో రావాల్సిన మంచి భావాలు, చక్కటి భావాలు, లేదా మానవత్వం అనో, దివ్యత్వం అనో, ప్రేమనో, ఆప్యాయతను, ఇవన్నీ ఏవేమైతే రావాలో ఇవన్నీ మనకి రాకుండా కేవలం పాషాణ హృదయం అయిపోతుంది. కాబట్టి రెండింటినీ మనం సమన్వయం చేసుకోక తప్పదు. అదే విషయం ఇక్కడ మనకి చెప్తున్నారు. అంధం తమ ప్రవిశంతి ఏ అసంభూతిం ఉపాసతే తతో భూయ ఇవతే తమో యౌ సంభూత్యాగం రతాః. అంధం తమ ప్రవిశంతి ఏ అసంభూతి. అసంభూతి అంటే ఇక్కడ కారణబ్రహ్మము అని అర్థం. సంభూతి అంటే కార్యబ్రహ్మము. కార్యబ్రహ్మం అంటే మనకు కనిపిస్తున్న దృశ్యం. కారణబ్రహ్మము అంటే ఈ కనిపిస్తున్న దృశ్యానికి ఏదో వేరే కారణం ఉంటుంది అని మనమే అనుకుని ఆ కారణాన్ని మనం పూజిస్తున్నాం. దాన్ని పూజించడం వేరు, అది ఏమిటో నిజంగా అనుసంధానం చేసి అన్వేషణ చేసి తెలుసుకోవడానికి ప్రయత్నించి అది ఎవరు, నేనెవరిని, ఇదేంటి, ఇలా మనం అన్వేషణ చేసినప్పుడు మనం ఇంకా లోతులోకి వెళ్తాం. లేకపోతే పైనే మనం ఏదో ఒక రూపం ఉందనుకునో, భగవంతుడికి ఏదో రూపం ఉందనుకునో, లేదా రోజు యాంత్రికంగా కొంత పూజా పద్ధతి ఏదో మనం అనుసరించి ఆ పూజా పద్ధతిని రోజు ఫాలో అయిపోయి ఇవాళకి నా డ్యూటీ అయిపోయింది అనుకుంటాం. దానివల్ల మనలో ఉన్న అజ్ఞానము పోదు, ఇతరులతో ఉన్న భేద బుద్ధి కూడా మనకి పోదు. కాబట్టి అసలు కారణబ్రహ్మం ఏంటి, కార్యబ్రహ్మం ఏంటి, అసలు ఈ రెండింటికి అతీతంగా ఉన్న శుద్ధ బ్రహ్మతత్వం ఏమిటి, ఇవన్నీ మనం విచారణ చేసి తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకోండి. ఇప్పుడు నేను గాలి పీల్చాను, అవునా? గాలి పీల్చాను. ఇప్పుడు నేను గాలి పీల్చాను అంటే ఒకలా ఉంది. సపోజ్ నేను ఆంజనేయ స్వామి యొక్క తండ్రి నా ముక్కులో దూరిపోయాడు అన్నామనుకోండి, అది రైటా రాంగా? అది రైటే. పవనపుత్ర హనుమాన్ అన్నాం కదా, అంటే వాయుదేవుడే కదా. వాయుదేవుడే వెళ్తున్నాడు వస్తున్నాడు కదా. ఇప్పుడు ఆ వాయువుని మనం ఒక దేవత రూపంలో చూస్తున్నాం. అంటే వాయు దేవత అనేసరికి వాయువు ఒక పురుష రూపంలో ఆ వాయు అనే శక్తిని మనం అలా చూస్తున్నాం. మనకి ప్రతిదాన్ని దాన్నే పర్సోనిఫికేషన్ అంటారు. ప్రతిదాన్ని ఒక వ్యక్తిత్వ రూపంలో చూడడం మనకి అలవాటు. మన సాంప్రదాయం కూడా, మనకి కల్చర్ కూడా, మన వేదిక్ కల్చర్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం అందరం భారతదేశంలో ఉన్నాం. భారతదేశం యొక్క పటం మ్యాప్ ఎలా ఉంటుందో గుర్తు తెచ్చుకోండి ఒకసారి.
ఆ భారతదేశం యొక్క మ్యాప్లో ఎక్కడో ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో మనం ఉన్నాం అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనమందరం భారతదేశంలో ఉన్నాం కాబట్టి భారతదేశానికి జై అంటే బాగానే ఉంది. కానీ మనం భారత్ మాతాకి జై అంటాం, అవునా కదా? ఈ భారత్ మాత ఏంటి? ఈ దేశము మాత ఎలా అయింది? దేశం అంటే ఒక బౌండరీ, ఒక జోగ్రఫికల్ బౌండరీలో కలిసి ఉండే జనాభా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని పాట కూడా మనం విన్నాం. ఈ మనుషులందరూ ఈ ఈ భౌగోళిక ప్రాంతంలో, ఈ బౌండరీలో, ఇండియా మ్యాప్ బౌండరీలో ఉన్న వాళ్ళం అందరం మనం భారతీయులం అనుకుంటున్నాం. మనకి తల్లి ఎటువంటిదో మన దేశం కూడా అటువంటిదే. ఎందుకంటే మనం తల్లి గర్భంలోంచి పుట్టి తల్లి ఒళ్ళో పడుకొని పెరిగి ఆడుకుని విద్యాబుద్ధులు నేర్చుకుని క్రమేపీ మనం మన జీవిత విధానాన్ని మొదలు పెడతాం. అలాగే ఈ దేశంలో కూడా మనం పుట్టి ఈ దేశం నుంచి ఇక్కడే గాలే మనం పీల్చి ఇక్కడ నీరే మనం తాగి ఈ తల్లి కూడా ఈ ఈ దేశము కూడా ఈ మట్టి కూడా మనకి తల్లి లాంటిదే. కాబట్టి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని మనం చక్కగా కీర్తించుకుంటాం. అలా 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 కీర్తించుకునే పద్ధతిలో నెమ్మదిగా దేశం అంటే మనకి భారతదేశం అంటే భారత మాత అయిపోయింది. అందుకనే చాలాసార్లు మనం ఇండియా మ్యాప్ చూసినప్పుడు ఆ ఇండియా మ్యాప్ మధ్యలో ఒక స్త్రీ రూపంలో ఒక జెండా పట్టుకుని ఒక స్త్రీ రూపాన్నితో ఉన్న ఫోటోలు కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే మన ఉద్దేశం ఇప్పుడు ఆవిడెవరు? ఆవిడే భారతమాత. ఇప్పుడు మీరు చెప్పండి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మీరు అహర్నిశలు అంటే పగలు రాత్రి మొత్తం అంతా వెతికినా ఎక్కడైనా మీకు ఆ పటంలో ఉన్న ఫోటోలో ఉన్న వ్యక్తిత్వం ఎక్కడైనా కనపడుతుందా? కానీ మనం ఎప్పుడైతే భారత మాతాకి జై అంటున్నామో ఆ భారత మాత అంటే ఎవరో మనకి తెలుసు. భారత మాత అంటే భారతదేశంలో మనం నివసిస్తున్న భారతీయుల అందరి యొక్క సంస్కృతిని, సంస్కారాలని, వేదాలని, మన ఉపనిషత్తుల్ని, మన రామాయణ మహాభారత పురాణాలని, ఇక్కడ ఉండే ఇతర మతస్థుల యొక్క అన్ని మంచి భావాలని, అన్ని రకాల సమాజాలు, అన్ని రకాల వర్గాల్లో ఉన్నటువంటి సామరస్యాన్ని, ఆ మానవత్వాన్ని అందరినీ కలిపికట్టుగా ఒక స్త్రీ రూపంలో మనం భారతమాత అంటున్నాం, అవునా కదా? ఇప్పుడు సపోజ్ నేను దేశం కోసం ఏమీ చేయను, అసలు ఏమీ చేయను, కేవలం ఆ భారతమాత ఫోటో ఒకటి పెట్టేసుకుని రోజు దండ వేసేసి ఆవిడకు దండ వేసేసి అగత్తులు వెలిగించేసి పూలు పెట్టేసేసి నైవేద్య ప్రసాదాలు పెట్టేసేసి నేను చాలా గొప్ప దేశభక్తుడిని అనుకున్నాను అనుకోండి, అది ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అది? అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ఎవరైతే కేవలం అసంభూతిని ఉపాసిస్తారో వాళ్ళు చీకటి లోకంలోకి వెళ్ళిపోతారు. అసంభూతి అంటే ఏంటి? కారణ బ్రహ్మము. ఈ సృష్టి మనకి ఏదైతే కనిపిస్తోందో దీనికి కారణ రూపంలో మనం ఏదో మనకి నచ్చినట్టుగా పెట్టుకుని ఆ పూజా పద్ధతుల్ని అనుసరించి మనం ఏదో చాలా స్పెషల్గా చేసేస్తున్నాం అనుకుంటున్నాం మనం. అలాగ ప్రతి మతాల్లోనూ ప్రతి వాళ్ళు కూడా చాలా, మన దేశం అంటే మనమనే కాదు, మానవ జాతిలోనే ఎక్కడ పెడితే అక్కడ అలాంటి పద్ధతులు ఉన్నాయి. అంటే ఆ కారణ బ్రహ్మం మనకి కనపడట్లేదు
కానీ దానికి ఏదో రూపం పెట్టి మనదైన శైలిలో మనకి నచ్చిన రీతిలో ఏదో ఒకటి మనం చేస్తున్నాం. పూజను, అర్చనను, ఏదో రకంగా దైవారాధన చేస్తున్నాం. కేవలం అదొక్కటే చేస్తే సరిపోదు అంటున్నారు ఇక్కడ. అది తప్పు అనట్లేదు, కేవలం అదొక్కటే చేస్తే సరిపోదు. మరి తతోభూయ ఇవతే తమో యౌ సంభూత్యాగమృతాః. సంభూత్యం అంటే సంభూతి అంటే కార్యబ్రహ్మం. కార్యబ్రహ్మం అంటే మనకి కళ్ళ ముందు కనిపిస్తున్నవి, ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనిపిస్తున్నవన్నీ కార్యబ్రహ్మం, ఎఫెక్ట్ అన్నమాట. ఇది ఎఫెక్ట్, అది కాజ్. కారణబ్రహ్మము, కార్యబ్రహ్మము. అసంభూతి అంటే కారణబ్రహ్మము, సంభూతి అంటే కార్యబ్రహ్మము. ఈ కార్యబ్రహ్మముని కేవలం ఇక్కడే ఏదో సవరణ చేసేసి, ఇక్కడే ఏదో మార్పు చేసేసి, ఇక్కడే ఏదో ఒక దాన్ని జరిపి, ఏదో ఒకటి చేసి నేనేదో లాభం పొందేద్దామనో, లేకపోతే పేరు ప్రతిష్టలు పొందేద్దామనో, లేకపోతే ఏదో సుఖాలు పొందేద్దామనో అనుకుంటున్నాను అనుకోండి. అంటే నేను ఎవరిని ఉపాసిస్తున్నట్టు? నేను సంభూత్యాగమృతాః అన్నారు. సంభూత్యాగమృత అంటే ఈ సంభూతితోనే నేను పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఏదోటి చేసేద్దాం అనుకుంటున్నాను. కానీ మనకు తెలిసిన విషయం ఏంటి? ఈ దృశ్యం ఎప్పుడూ మారుతూ ఉంటుంది, దృశ్యం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? అంధం తమ ప్రవిశంతి ఏ అసంభూతిముపాసతే తతోభూయ ఇవతే తమో యౌ సంభూత్యాగమృతాః. అంటే కేవలం కారణబ్రహ్మముని మాత్రమే ఉపాసన చేసేస్తే అది సరిపోదు. అలా చేసినా మనం అంధకారంలోనే ఉంటాం. కేవలం కార్యబ్రహ్మముని మాత్రమే ఏదో రకంగా కొత్త అమరికలు పెట్టేసేస్తే, ఏదో కొత్తదనం తెచ్చేస్తే ఏదో అయిపోతుంది అనుకోవడం కూడా మనల్ని చీకట్లోనే ఉంచుతుంది. అందుకని మనం ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటేనే కానీ మనకి ఆ రిక్వైర్డ్ ఇంటిగ్రేషన్, రిక్వైర్డ్ క్లైమేట్ లేదా రిక్వైర్డ్ సిచ్యువేషన్ మనకి రాదు. ఆ రెండింటిని అంటే సంభూతిం అసంభూతిం రెండింటిని సమన్వయం చేసుకోవాలి. అప్పుడే మనం ఆ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి సిద్ధమవుతాం, రెడీ అవుతాం. అప్పుడే మనకి ఈశావాస్యం ఇదం సర్వం అనేది తెలుస్తుంది. హరి ఓం.